ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరిని చూసుకున్నా కూడా వారి స్థాయికి తగ్గట్లుగా అంటే ఆ పదవికి తగ్గట్లుగా రక్షణా వలయం అనేది ఉంటుంది. అందులో భాగంగా ఎంత చూసుకున్నా 100, 200 మంది భద్రతా సిబ్బంది ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రికి ఆల్మోస్ట్ ఆల్ 1000 మందితో కూడినటువంటి భద్రత ఏంటి అని జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఈ మధ్య ఎక్కువగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయం మీద మాట్లాడారు. రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి జగన్ అని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చేసిన ఘోరాలు రాష్ట్రాన్ని ఇంకా వెంటాడుతూ ఉన్నాయి. ఇది ఎన్నేళ్లు అనేది కాలమే నిర్ణయించాలని కూడా చెప్పారు ఆయన. వైఎస్ జగన్కు 986 మంది పోలీసులతో భద్రత ఉండేది. అసలు సీఎంకు అంత భద్రత అవసరమా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పుడు కూడా నేను వెళ్తుంటే అధికారులు పరదాలు కట్టేస్తున్నారు. ఇవన్నీ వద్దని చెప్పాను. ఆలస్యమైన పర్వాలేదు, ట్రాఫిక్ ఆపొద్దని కూడా స్పష్టం చేశాను అని చంద్రబాబు నాయుడు పేర్కొనడం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది.